ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఇప్పటికే పొలాలు దుక్కి దున్ని నారుమడికి సిద్ధం చేసుకున్న అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ మాసంలో 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సగటు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఆందోళన పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అన్నదాతలో ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లోకి వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో ప్రాజెక్టులన్నీ జలకళ లేక వెలవెలబోతున్నాయి. వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షపాతం పూర్తి స్థాయిలో పడకపోవడంతో వర్షాభావ పరిస్థితులు మాత్రం అన్నదాతలను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులో కూడా పూర్తిగా ఏ ఒక్క ప్రాజెక్టులు కూడా వర్షం నీటి జాడ లేకపోవడంతో జలకళ లేకుండా ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఈ ప్రాజెక్టులో చూసుకోవచ్చు పూర్తిగా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. నీటి మట్టం పూర్తిగా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న ఈ మత్తడి వాగు ప్రాజెక్టుతో పాటు సాత్నాల ప్రాజెక్టు, అలాగే చెనక కొరటక ప్రాజెక్టులతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో ఉన్న కడెం ప్రాజెక్టు, అలాగే ఇటు సర్నా ప్రాజెక్టు, గడ్డెనవాగు ప్రాజెక్టు, సదర్మాట్ ప్రాజెక్టులు పూర్తిగా కూడా జలకళ లేకుండా అడుగంటిన పరిస్థితి మనం చూడొచ్చు. గత సంవత్సరం జూన్ మాసంలోనే భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులను కూడా జలకళను సంతరించుకున్న పరిస్థితి గత సంవత్సరం కనబడగా ఈ సంవత్సరం మాత్రం వర్షాభావ పరిస్థితులు మాత్రం రైతులను తీవ్ర మనోవేదన గురి కావడం జరుగుతుంది. జూన్ మాసంలో పడాల్సిన సగటు వర్షపాతం కూడా ఇప్పటికి కూడా నమోదు కాని పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. జూన్ మాసంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా ఇప్పటికి కూడా కేవలం 9 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనటి వాతావరణ శాఖ తెస్తున్న వివరాల ద్వారా తెలుస్తున్నది. అలాగే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఈ సాత్నాల ప్రాజెక్టుతో పాటు ఇటు మత్తడి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిర్మల్ జిల్లాలో కూడా స్వర్ణ ప్రాజెక్టుతో పాటు కడెం ప్రాజెక్టు, అలాగే ఇటు గడ్డెన ప్రాజెక్టు, అలాగే ఇటు సదర్మాటు ప్రాజెక్టు కింద ఆయకట్టుగా ఉన్న దాదాపు వేలాది ఎకరాలు కూడా ఇప్పుడు వర్షాభావ పరిస్థితి కారణంగా ఆయకట్టు పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయకట్టు సంబంధించిన రైతులు కూడా పంటలు వేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇటు సాత్నాల ప్రాజెక్టు కింద కానీ ఇటు మత్తడివాగు ప్రాజెక్టు కింద ఉన్న వేలాది ఎకరాల ఆయకట్టు కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఈ వర్షాకాలంలో తమ పంటలు పండించే పరిస్థితి కనిపించడం లేదని చెప్పి ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గడ్డెనవాగు ప్రాజెక్ట్ కింద సైతం కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిధులు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గేట్లను మరమ్మతు చేసే విషయంలో కానీ ఈ పూడికలు తీసే విషయంలో కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టులలో కూడా నీటి నిల్వ సామర్థ్యం రోజుకు తగ్గుతున్న పరిస్థితి కనిపించింది. ఇటు కడెం ప్రాజెక్టులో కూడా ఇప్పటికి కూడా దాదాపు 7 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ కడెం ప్రాజెక్టులో కేవలము 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం మాత్రమే ఉండడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులో పూడికలు తీసే విషయంలో కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఈ వరద గేట్లకు సంబంధించి మరమ్మతు చేసే విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. దీంతో ప్రాజెక్టు సంబంధించి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రము పట్టించుకున్నట్టు పరిస్థితి కనిపించడం లేదు. ఇటు గడ్డెనవాగు ప్రాజెక్టు సంబంధించి కాలువకు సంబంధించి దాదాపు కాలువలను పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో ఈ పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటు స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో పూడిక ఉండడం కారణంగా నీటి నిల్వ